హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బందర్ రుచులు. ఈరోజు చేయబోయే రెసిపీ రవ్వ కేక్ అండి. దీనికి ముందుగా ఒక బౌల్లో సుజీ రవ్వ తీసుకోవాలి. సుజీ రవ్వని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను, మిక్సీ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఫైన్గా పౌడర్ అయ్యిందండి. దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. నేను ఏ బౌల్తో అయితే సుజీ రవ్వ తీసుకున్నానో దానిలోకి 1/2 కప్పు షుగర్ తీసుకుంటున్నానండి. ఈ షుగర్ను కూడా మనం పౌడర్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ కూడా మెత్తగా అయింది కదా. ఇప్పుడు దీన్ని కూడా అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి కలుపుకుంటున్నానండి. ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా మొత్తం అంతా కలుపుకోవాలి. దీన్ని మొత్తం ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి నేను 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి తీసుకున్నాను. ఇది కూడా మొత్తం మిక్స్ అయ్యేలాగా మొత్తం అంతా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను. దీనిలోకి 1/2 కప్పు పెరుగు తీసుకున్నానండి. పెరుగు కూడా మొత్తం అంతా కలుపుకుంటున్నాను. పెరుగు కూడా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే కేక్ అనేది సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు దీనిలోకి నేను పాలు యాడ్ చేసుకుంటున్నాను. 1/2 కప్పు పాలు పోసుకున్నానండి. మొత్తం పాలు కూడా పోసి పిండి అంతటికి కలుపుకుంటున్నాను. ప్యాటర్న్ ఇలా రెడీ అవుతుందండి. మనకి కేక్ ప్యాటర్న్ వచ్చేంతవరకు ఇలాగా కలుపుకొని దీన్ని రవ్వ కదండి, కాసేపు నానే వరకు దీన్ని ఒక అరగంట సేపు దీనికి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. మొత్తం అంతా ఇలా ఒకే డైరెక్షన్లో కలిపి దీన్ని ఇప్పుడు అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. తర్వాత దీనిలోకి 1 స్పూన్ వంట సోడా తీసుకున్నాను. 1 స్పూన్ బేకింగ్ పౌడర్ 2 తీసుకొని జల్లెడ పట్టుకున్నానండి. ఇది మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. ఇది మొత్తం అంతా కలిసిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి సరే కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగానే ఉంది. ఈ స్టేజ్లో ఇప్పుడు నేను దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ వెనిగర్ తీసుకున్నానండి. వెనిగర్ని కూడా యాడ్ చేసి మళ్ళీ మొత్తం అంతా కలిపేసుకున్నాను. ఇప్పుడు చూసారా ప్యాటర్న్ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీకి వచ్చింది. ఇలా ఉంటే సరిపోద్దండి. మొత్తం అంతా ఇలా కట్ అండ్ మోడ్లోకి మొత్తం ప్యాటర్న్ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి నేను కేక్ ప్యాన్ తీసుకొని దానిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం అప్లై చేసుకుంటున్నానండి. మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ చేశాను. దీనిలోకి నేను కొద్దిగా పిండి తీసుకున్నాను, గోధుమ పిండి తీసుకుని అది కూడా డస్టింగ్ చేసుకున్నాను. మొత్తం అంతా కవర్ అయ్యేలాగా మొత్తం పిండి అంతా అన్ని వైపులకి బాగా పట్టిస్తున్నాను. అన్ని వైపులకి నేను దీనిలోకి పేపర్ యూజ్ చేయట్లేదండి, బటర్ పేపర్, అందుకని దీన్ని మొత్తానికి పిండి పట్టించేసాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్యాటర్న్ మొత్తం కలుపుకొని దీనిలోకి షిఫ్ట్ చేసేసుకున్నానండి. కేక్ మౌల్డ్లోకి మొత్తం అంతా షిఫ్ట్ చేసేసుకున్న తర్వాత నేను దీనిలోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నానండి. మనం టూటీ ఫ్రూటీ అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను
దీనిలోకి బాదాం యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం అంతా బాదం స్ప్రెడ్ చేసిన తర్వాత దీనికి ముందుగా నేను ఒక ప్యాన్ హీట్ చేసి పెట్టానండి. దీన్ని పెట్టేసి పైన మూత పెట్టేశాను. ఒక 40 మినిట్స్ తర్వాత మూత తీసి చూసానండి. మనం ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయాలి, కేక్ ఉడికిందా లేదా అని ఒకసారి టెస్ట్ చేసుకుంటున్నాను. కొంచెం అవ్వలేదు, మళ్ళీ తీసాను, మళ్ళీ చూస్తున్నాను. ఇప్పుడు అయిపోయిందండి, దింపేసాను. ఇప్పుడు దాని మీద నేను ఒక వూలెన్ క్లాత్ వేసి చల్లారనిచ్చానండి. ఇప్పుడు మొత్తం అంతా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దీన్ని డిమోట్ చేస్తున్నాను. ఇలా డిమోట్ చేసేసుకుంటే చూసారా కేక్ ఎంత బాగా రెడీ అయిందో. స్పంజీగా ఎంతో నీట్గా చాలా బాగా వచ్చిందండి. రవ్వగా ఉండే కేక్. ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఎలా స్పాంజీగా ఉందో. కేక్ ఇలా రావాలండి. ఎంతో రుచికరమైన కేక్, రవ్వ కేక్ రెడీ అయింది. ఎంతో ఇష్టంగా తినే పిల్లలకి కేక్